గాయస్ ఈ రోజు మనం సిరిసిల్లలో ఉన్నాము. పాత బస్ స్టాండ్ దగ్గర రాము హోటల్ అని ఉంటుంది. చాలా ఫేమస్ సిరిసిల్ల టీ హోటల్. ఈ రోజు మనం టీ తాగడానికి వెళ్తున్నాము. అక్కడ ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎలా చేస్తుందో క్లియర్గా మనం తెలుసుకుందాము. అది 1 కిలోమీటర్ ఉంటుంది. బైక్ పైన వెళ్తున్నాము. పదండి వెళ్దాం. రామన్న నమస్తే. నమస్కారం. సిరిసిల్లలో ఫేమస్ టీ స్టాల్ రాము టీ స్టాల్. ఇక్కడ చుట్టుపక్కల జనాలతో పాటుగా సిరిసిల్ల లోకల్ వాళ్ళు కూడా మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అన్నకు టీ పెట్టడానికి కూడా టైం ఉండదు. చాలా ఫేమస్. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీ స్టాల్ నడిపిస్తున్నారు? అంటే మీరు ఇంత టేస్టీగా వచ్చి ఇంత జనాకర్షణ ఇంతమంది మీద టీ తాగడానికి స్పెషాలిటీ ఏమున్నది అన్న? అంటే ఏ ఇయర్ మీరు స్టార్ట్ చేసారు? ఇయర్ అంటే దాదాపుగా 97, 98 చాలేసి. ఓకే. 98 చాలేసి అప్పుడు నాన్నగారు చాలేసి. నాన్నగారు చాలేసి అప్పుడు 99 నాన్న బయట దూరం వెళ్ళిపోయింది. ఓకే. దాన్ని అక్కడ డబ్బా ఫస్ట్ డబ్బాలో ఉండే ఒక చిన్న డబ్బాలో అక్కడ నుంచి డబ్బా తీసేసి షెటర్ దగ్గర వస్తాం. ఓకే. ఇక్కడ షెటర్ దగ్గర కూడా 2000 April 5 షెటర్ వేస్తాం. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 25 years ఇదే షెటర్లా. ఓకే. 27 years నుంచి ఈ షాప్లో టీ నడిపిస్తున్నారు అన్న. ఇప్పుడు ఈ పాలు కానీ మీరు వేసే టీ కానీ అంటే ఎట్లా, అంటే ఇంత టేస్ట్ ఎట్లా వస్తుంది? అంటే మీరు ఏం వాడతారు ఇంగ్రీడియంట్స్ అన్న? దాదాపు మనం లోకల్ బరే పాలు తీసుకుంటాం ఎక్కువ శాతం. ఓకే. మంచిగా అంటే ప్యాడ్ ఎక్కువ తీసుకుంటారా? ప్యాడ్ ఎక్కువ వస్తే దాదాపు లోకల్ బరే పాలు అంటే బాగానే ఉంటాయి. వాళ్ళు సొంత పాలు ఉంటాయి కదా, అమ్మే వాళ్ళు కాదు, సొంత పాలు ఉంటే వాళ్ళ పాలు తీసుకుంటాం. సొంతం ఉండే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అదొకటి. ప్లేస్ మన తీతాయి మన కలిపేట నుంచి గోల్డ్ మిల్క్ కానీ ప్యూర్ మిల్క్ కానీ తీసుకుంటాం. ఇప్పుడు మరి టీ పౌడర్ ఏం పడతారు అన్న? టీ పౌడర్ చక్కెర గోల్డ్ వాడుతున్నాం. చక్కెర గోల్డ్. అది ఇదే చక్కెర గోల్డ్ మేము ఇంట్లో వాడినా కూడా ఇంత టేస్ట్ రాదు. అంటే నేను చేయకుండా పోయినా చూడ ఆ పాలను మరిగించేది ఏమైనా ఉంటుందా దాన్ని పెట్టాలి? దాదాపుగా పాలు బాగుండాలి, చాపత కూడా బాగుండాలి. అంటే మా దగ్గర చూసిన పాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవును, అట్లా. అంటే పాలతోనే టేస్ట్. పాలతోనే టేస్ట్. సో చూశారు కదా, అంటే పాలను ఎంతసేపు మరగబెట్టాలి, ఎంత టీ పౌడర్ వేయాలి, ఎంత షుగర్ వేయాలి అనేది అంతకు మొత్తం చేయడం తిరిగిపోయింది. ఈవినింగ్ అయిందంటే మట్టికి ఇక్కడ మనం నిలబడడానికి కూడా ఇంత ప్లేస్ ఉన్నది. చాలా ఫేమస్ సిరిసిల్లలో. అన్న రామన్న, ఇప్పుడు ఈ టీ స్టాల్ మీరు నడిపిస్తున్నారు కదా, అంటే ఇప్పుడు ఇంకేమన్నా అంటే దీంతో పాటు ఏమైనా బిస్కెట్స్ సమోసాలు ఏమన్నా పెడతారా? ఓన్లీ టీ ఒకటే ఉంటుంది మన దగ్గర? ఓన్లీ టీ ఒకటి. బిస్కెట్స్ కింద పెడదామంటే వర్కర్స్ కస్టమర్స్ వస్తారు కదా. అవును. సర్వీస్ చేసిన ప్రాబ్లం. ఓకే. సర్వీస్ చేయలేకపోతుంది. ఓకే. మళ్ళీ ప్లేస్ సరిపోతుంది. ఓకే. కస్టమర్ దగ్గర ప్లేస్ సరిపోతుంది. ఓకే. సో వ్యూయర్స్ చూశారు కదా, సిరిసిల్లలో చాలా ఫేమస్ అండి రాము టీ స్టాల్. మన పాత బస్ స్టాండ్ పక్క పొంటి వేములవాడ రోడ్ ఉంటుంది. సిరిసిల్లతో పాటు సిరిసిల్ల చుట్టుపక్కల విలేజెస్ లో కూడా తెలియని వాళ్ళు ఉంటారు. చాలా ఫేమస్ అండి సిరిసిల్లలో. ఈవినింగ్ 5 అయిందంటే మట్టికి ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉంటుంది. మీరు కూడా సిరిసిల్ల వాళ్ళు అయితే మీరు కూడా తాగుంటే మన కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి. ఒకవేళ తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రాము హోటల్లో టీ తాగేసి మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. సూపర్ ఉంటుంది.